అంటే భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ అన్యంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళక నువ్వు అసలు. భగవంతుడి గురించి మాట్లాడేవాడు స్నేహితులు దొరికితే వెళ్ళు, లేకపోతే ఒంటరిగా బతుకు. కాఫీ తాగలేదని కాఫీ దొరకలేదని ఎండ్రిని తాక్కో, పాలు దొరకలేదని ఎండ్రిని తాగొద్దు, మంచివాళ్ళు దొరకలేదని పాములతో స్నేహం చేయొద్దు. భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. భగవంతుడి గురించి మాట్లాడేవాళ్ళు లేరని మామూలుగా ప్రకృతి మనుషుల దగ్గరికి వెళ్ళి స్నేహం చేయొద్దు. భగవంతుడి గురించి మాట్లాడేవాళ్లే సత్పురుషులు. నీకు ఎవరైతే జ్ఞానం పొందడానికి దారి చూపిస్తున్నారో వాళ్లే సత్పురుషులు. నీకు ఎవరైతే ఆత్మజ్ఞానం అనేది ప్రీతి కలగజేస్తున్నారో వాళ్లే సత్పురుషులు. నీకు ఎలాగైతే శాంతం వస్తుందో ఆ శాంతం పొందే మాట చెప్పేవాడే సత్పురుషుడు. జ్ఞానం గురించి, శాంతం గురించి, దయ గురించి బోధించేవాడు గురువు. దాక్షిణ్యం గలవాడి దక్షిణామూర్తి. వాడి దయ వల్లే మనకు జ్ఞానం ఇస్తాడు.